ఎంతమంది హ్యాపీగా ఉన్నా లేకపోయినా కల్లూరి ఫ్యామిలీ విల్ బి సో హ్యాపీ ఫర్ ద న్యూ బ్లెస్సింగ్. సో మరి యొక్క సమయంలో చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దానికి ముందుగా can someone read Genesis 45 verse 10? Genesis 45 verse 10. You shall dwell in the land of Goshen, and you shall be near me, you and your children and your children's children, and your flocks, your herds, and all that you have. Thank you, Brother Praveen. నీవు గోషెను దేశమందు నివసించదువు, అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపంగా నుండును. You shall dwell in the land of Goshen, and you shall be near me, you and your children, and your children's children, and your flocks, your herds, and all that you have. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భూమిని, ఆకాశమును, సముద్రమును, వాటిలో సమస్తమును సృష్టించి నీతి చేతను న్యాయం చేతను పరిపాలిస్తున్న మా ఘనమైన తండ్రి, మీ బంగారు పాదాలకు వెళ్ళని స్తోత్రమును వందనం చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతోమంది ఈ యొక్క దినమును చూడలేక గతించిపోయినారు ప్రభువా. మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి నేను సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. Lord, the millionaires and billionaires, like a lot of people, they are below the ground, but we are above the ground just because of your grace. శరీరులు మిమ్మల్ని స్తుతిస్తారని కీర్తనకారుడు అంటాడు. మన్ను నిన్ను స్తుతించిన సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడు. మీరు ఒక సమయంలో కల్లూరి ఫ్యామిలీని దీవించి ఆశీర్వదించి బ్రదర్ రామ్ ప్రసాద్కి, సిస్టర్ విజయాకి, బ్లెస్సీకి, ఖ్యాతికి ఇచ్చిన గృహాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అలాగే కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము. నేను మరి యొక్క సమయంలో ద ల్యాండ్ ఆఫ్ గోషెన్, గోషెన్ దేశం గురించి కొన్ని విషయాలు మేము ధ్యానించబోతుంటుండగా నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ నోటి కొరగా వాక్యాన్ని వినిపింపజేయమని ప్రిపరేషన్లో తోడుగా ఉన్న మీరు ప్రజెంటేషన్లో సహాయం చేయండి నాయన. నా సొంత మాటల వలన ఎవరికీ ప్రయోజనం లేదు, కానీ మీరు నాలో ఉండి నాతో పలికిస్తే అది మీకు మహిమకరము, వినువారికి ఆశీర్వాదకరము. మరి సమయంలో నాయన ల్యాండ్ ఆఫ్ గోషెన్ గురించి మేము ప్రభాతాన్ని ధ్యానిస్తుంటుండగా మా హృదయ ధ్యానములు, నోటి మాటలు మీకు అంగీకారములుగా ఉండేలాగిన సహాయం చేయమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి తోడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సో సమ్ ఆఫ్ యూ మే బి థింకింగ్, ఇది హౌస్ వార్మింగ్ కదా, మరి ఈ గోషెన్ ఏంటి, ల్యాండ్ ఆఫ్ గోషెన్ దేశం గురించి ఏంటి అని మీరు అనుకోవచ్చు. I'll just give a little intro and then I'll move on. So I have known Brother Ram Prasad since 2018, so it's been 7 years. And first time I met him in SACFF, and then after that he came to all night prayer to my home, and he shared his testimony, and he shared the word of God as well. And then after that ఇండియా వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఇండియా వెళ్ళి మళ్ళీ యూఎస్ వచ్చినప్పుడు I saw him in Brother Vijay and Suma's house for Joy's birthday. And at the time, by God's grace, we already inaugurated House of Prayer at San Antonio Telugu Church.
on Easter Sunday in 2019. And then I told him, brother, we have a Telugu church now. Whenever time permits, please join us to worship with us. And then after that, first time ఆయన రావడంతోనే నిస్సాన్ సెంట్రా కారుతో వచ్చి బ్రదర్ దేవుడు దయచేసి కారు దయచేశారు మాకు, మరి ఫ్యామిలీ అయితే ఇండియాలో ఉన్నారు కానీ ఇచ్చిన నూతనమైన వాహనాన్ని బట్టి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన మరి అడుగుతాం. తర్వాత since then he's been coming to house of prayer, and as everybody knows that everybody is praying for him and family, but he was all alone for many years. ఒక్కొక్కసారి ఆ ఒంటరితనంతో ఈ ఫ్యామిలీ ఈజ్ అండర్ వన్ రూఫ్, మనం గంజి తాగినా ఏం తాగినా బాగానే ఉంటాం కదా, బట్ మనం ఇక్కడ బిర్యానీ తింటున్నా కూడా ఫ్యామిలీ ఎక్కడో ఉంటే ఏమి ఆనందం. సో కొంచెం రిజర్వ్డ్గా లోన్లీగా ఉండేవాడు. ఒక్కొక్కసారి కొన్ని మెసేజ్లు పంపిస్తూ ఉంటాడు, ఏంటంటే ఒంటరి పిచ్చుకుని నేను అని. బట్ చాలామంది ధైర్యపరిచారు, ఇంక్లూడింగ్ మై వైఫ్ జ్యోతి. అయితే అట్లాంటి సమయంలో మీకు అందరికీ తెలిసినట్లుగా దెన్ గాడ్ బ్లెస్డ్ హిమ్ అండ్ హీ బ్రాట్ హిస్ ఫ్యామిలీ. ఫస్ట్ బ్లెస్సీ వచ్చింది, తర్వాత ఫ్యామిలీ విజయ అండ్ ఖ్యాతి వచ్చారు. అండ్ నేను ఫస్ట్ టైము తన అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు తను ఒక మాట అన్నాడు, అన్న దేవుడు దీవించి ఒక గృహాన్ని కానీ ఇస్తే నాకు గోషెను అన్న మాట చాలా ఇష్టము. సో ఒకవేళ పేరంటూ పెట్టుకుంటే నేను ఆ పేరే పెట్టుకుంటాను అని చెప్పి అన్నాడు. అండ్ దెన్ వి ఆల్ ప్రే. అండ్ నాకు ఒక చిన్న అలవాటు ఉంది, అది దేవుని కృపను బట్టి అది నెరవేరుతూ ఉంటుంది. మన ప్రార్థనలో ఏం పవర్ ఉండదు, ఇట్స్ ఆల్మైటీ గాడ్. బట్ వెన్ ఎవర్ దే ప్రే ఫర్ ఎ న్యూ blessing and a house blessing, I usually pray, Lord, if it is in your will, if they move from this apartment, help them to step into a new own house. And తన ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, సహవాసుల ప్రార్థన, అందరూ ప్రార్థనలు ఆలకించి దేవుడు నూతన గృహాన్ని దయచేశాడు. అండ్ ద టాపిక్ దట్ ఐ chose, it's not my choice, that's brother Ram Prasad's request. So మీరు ఇప్పుడు వాక్యాన్ని చూశారు. Genesis 45 verse 10 లో, you shall dwell in the land of Goshen and you shall be near me, you and your children and your children's children and your flocks, your herds and all that you have. నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగిన యావత్తును నాకు సమీపంగా ఉండును. ఎవరంటున్నారు ఈ మాట? చాలా మందికి తెలుసు, తెలియని వారి కోసం చెప్తున్నాను. జోసెఫ్ అంటున్నాడు. జోసెఫ్ మరి అన్నల దగ్గర he experienced a torture. మరి తండ్రి ప్రేమించి ఒక రోబ్ని దయచేశాడు, కలర్ఫుల్ రోబ్ని. అండ్ దెన్ he gets dreams and visions and but all older brothers they are kind of jealous and గుంటలో పడేశారు, బానిసగా అమ్మేశారు. అయితే ఆయన ఈజిప్ట్కి వచ్చినప్పుడు prison to prime minister. Imagine a prisoner becoming a prime minister, the ruler of the entire nation. సో ఆయన మరి ఫారోకి ఫాదర్ గాను, మొత్తం దేశానికి అంతటికి అధికారిగాను, అండ్ ఏలికగా రూలర్గా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. అప్పుడు అంటున్నాడు, మొదటిగా ఫారోతో అన్నాడు, ఇక్కడ 2 years ఫ్యామిన్ ఉంది, కరువు, అండ్ 2 yearsతో పాటు 5 more years ఫ్యామిన్ ఉంటుంది. మీరు హార్వెస్ట్ చూడరు, ఈవెన్ టిల్లింగ్ కూడా చూడరు, సేద్యాన్ని పరచలేరు, అండ్ దెన్ హార్వెస్ట్ చూడరు, ఏమీ చూడరు. కానీ ఎప్పుడైతే దేవుడు యోసేపును ఆశీర్వదించి మరి ఫారోకి ఫాదర్ గాను, అండ్ ఈజిప్ట్ నేషన్కి ప్రైమ్ మినిస్టర్ గాను, అండ్ రూలర్, ఒక ఉన్నత స్థానంలో దేవుడు ఎప్పుడైతే యోసేపును పెట్టాడో, అప్పుడు తల్లిదండ్రులు, ఫాదర్ అండ్ దెన్ ఆల్ ద బ్రదర్స్ దే ఆర్ ఇన్ ఫ్యామిలీ. అరే మనకి ఇక్కడ తినడానికి తిండి లేదు,
మేబీ ఈజిప్ట్కి వెళ్తే ఏమన్నా మనకి దొరుకుద్ది ఏమనంటే, ఈజిప్ట్లో ఎవరున్నారు, ఎవరైతే గుంటలో పడేశారో ఆ గుంటలో పడేసిన తమ్ముడు హీ బికేమ్ ద రూలర్ ఆఫ్ ది నేషన్. అండ్ దెన్ ఆయన అంటున్నాడు, నా తండ్రి ఇంకా బతికే ఉన్నాడా, సజీవంగానే ఉన్నాడా? సో నా తండ్రిని, నా సహోదరులందరినీ తీసుకొని ఇక్కడికి రండి, వీ హ్యావ్ సర్ప్లస్. యూనో, ఏ గుంటలో అయితే మీరు పడేశారో నేనే ఈ కంట్రీకి అధికారిని, ఐఎమ్ ద రూలర్. సో ఆయన అంటున్న మాటలు అన్నమాట. ఏమంటున్నాడు, నీవు గోషెను దేశమందు నివసించదువు, అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపంగా, దేవుడిచ్చిన వాగ్దానము అండ్ దెన్ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ బట్టి ఇక్కడ మరి ఈ యొక్క 10వ వచనం మనం చూస్తున్నాం. అయితే మరి ఐగుప్తులో రక్షించడానికి ఒకప్పుడు ఫరోకి ప్రణాళిక ఇచ్చిన యోసేపు ఏమని, మనం జాగ్రత్తగా ఉండాలి, 2 సంవత్సరాలు మనకి కరువు ఉంటుంది అని ఫరోకి చెప్పిన ఆయన తర్వాత అంటున్నాడు, ఇక 5 సంవత్సరాలు కూడా కరువు ఉంటుంది. రానున్న 5 సంవత్సరాల్లో మరి ఇశ్రాయేలు వంశాన్ని అండ్ ఐగుప్తు దేశాన్ని తెచ్చి గోషెనులో నివసింపజేసి సంరక్షించడానికి ఇప్పుడు తన సహోదరులకి ప్రణాళిక ఇస్తున్నాడు. ఆ ప్రణాళిక యొక్క మాటల్లో మనం చూస్తున్నాం. అయితే గోషేను అనేది జియోగ్రాఫికల్గా మనం చూస్తే అది మరి ఈజిప్ట్ అండ్ ద రివర్ ఆఫ్ నైల్ అండ్ డెల్టా, మరి ఈ ఐగుప్తు, నైలు, డెల్టా తూర్పు భాగంలో ఉన్న ప్రాంతాన్ని దాన్ని ల్యాండ్ ఆఫ్ గోషన్, గోషన్ దేశం అంటారు. అండ్ దానికి ఇంకొక పేరు కూడా ఉంది, యూనో, జస్ట్ టు బి ఇంటరాక్టివ్. అంటే వన్ వే లాగా అనకుండా మీరు కూడా ఏదైనా మాట్లాడుతుంటే నాకు కూడా కొంచెం సంతోషం వేస్తుంది. అండ్ కెన్ సమ్వన్ సే వాట్ ఈస్ ద సినానిమ్, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ ద ల్యాండ్ ఆఫ్ గోషన్? అంటే ఈ బ్రేక్లో కొంచెం వాటర్ తాగొచ్చు అన్నమాట. Okay, without further ado, if someone can say that's okay, if not, you know, the other name for land of Goshen is Ramesses. Ramesses. Yes. So the land of Ramesses. Can someone read Genesis 47:11, please? Yes, thank you, Rajesh. So then Joseph settled his father and his brothers and gave them a possession in the land of Egypt, in the best of the land, in the land of Ramesses, as Pharaoh had commanded. Pharaoh ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపజేసి ఆ దేశంలో రామసేసను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యమిచ్చును అని చెప్పి ఇక్కడ జెనసిస్ 47:11లో మనం చూస్తున్నాం. అయితే సహోదరులు అసలు యోసేపు బతికున్నాడో లేదో కూడా డౌటే, ఎందుకంటే గుంట్లో పడేశారు, బానిసగా అమ్మేశారు. అసలు ఈయన బ్రతికుండడమే కాకుండా ఐగుప్తులో అధికారిగా ఉన్నాడు అనేటప్పటికే ఇంక వీళ్ళకి టెర్రర్ స్టార్ట్ అయింది. ఊరి నాయన, మనం ఇంత టార్చర్ పెట్టినప్పుడు మనకి ఇంకా చూపిస్తాడనమాట మొత్తం అంతా అనుకున్నారు. బట్ ఆ టైంలో యూనో యోసేపు బ్రతికుండడమే కాకుండా ఐగుప్తులో అధికారిగా ఉన్నాడాన్ని నమ్మటమే వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. అట్లాంటిది అతడు తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద ఏడ్చి ముద్దు పెట్టుకోవడం చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. యూనో ద జూయిష్ ట్రెడిషన్ అండ్ ద కల్చర్, యూనో they don't kiss on the cheek, but they usually kiss on the neck, మెడ మీద. మనము ప్రాడిగల్స్ అని చూసినప్పుడు కూడా ఎప్పుడైతే వాడు తిరిగి వచ్చాడో తండ్రి అల్లంత దూరం నుంచి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పెట్టుకొని బంగారు ఉంగరం తొడిగి ఫ్యాట్ కౌని మరి కోయించి విందు చేయటం మనం చూస్తాం.
సో ఎప్పుడైతే బెన్యామీన్ని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడో మిగతా సహోదరులందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే మన మీద రివెంజ్ తీర్చుకోడా, మన మీద కోపం లేదా, కక్ష లేదా అని అంటున్నాడు. తర్వాత వారికి ఆశ్చర్యం కలిగేటట్లు ఒకప్పుడు తను చంపడానికి ప్రణాళిక చేసిన అదర్ సహోదరుని అందరినీ కలిసి ఆయన ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు వాళ్ళకి ఇంకా నమ్మశక్యంగా లేదు, ఆశ్చర్యము సంభ్రమాశ్చర్యంలో ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఈ ఎర్త్లీ జోసెఫ్ రిప్రజెంట్స్ హెవెన్లీ జోసెఫ్ అండ్ దట్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సో ఎవరు అయితే ముళ్ళ కిరీటం పెట్టారో, ఎవరైతే కొరడాలతో కొట్టారో, ఎవరైతే చీట్లు వేసుకున్నారో, ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి వీరేం చేయించున్నారు వీరు ఎరుగురు. బా ఎంత ప్రేమ. సో యూనో జీసస్ క్రైస్ట్ క్రిస్మస్ రోజే పుట్టలేదు, తెలుసు కదా. ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని చెప్పి హీబ్రూస్ మనకి తెలియజేస్తుంది. సో ఈ ఎర్త్లీ జోసెఫ్ రిప్రజెంట్స్ హెవెన్లీ జోసెఫ్. ఈయన మరి ఈ సమయంలో మనము ఇక్కడ వర్సెస్ 1 to 4 మనం గమనించేద్దాం. సో 40 జెనసిస్ 45 వర్సెస్ 1 to 4 మనం చూస్తే, అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకున్న జాలక, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడువగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయి. ఐగుప్తీయులైన తన పనివారు ముందు ఈయన ఒక అధికారిగా ఉన్నాడు. సో వాళ్ళ ముందు మళ్ళా తన గౌరవం కోల్పోవడం ఇష్టం లేక తన సహోదరులు తప్ప మిగతా వాళ్ళందరినీ గదిలో నుంచి బయటికి పంపేసినట్టుగా మనం చూస్తాం. 20 plus years he actually suffered a loneliness. And then మరి ఎక్కువ కాలం తనలో దాచుకున్న భావము అండ్ భావోద్వేగం మరి వెళ్ళగక్కుతూ బయట ఉన్న ఐగుప్తీయులు వినినంతగా ఎలుగెత్తేచ్చాడు. Doesn't matter whether they see or not, and then he couldn't control anymore. అండ్ ఎలుగెత్తి ఏడ్చినట్టుగా మనం చూస్తాం. యోసేపు తన నిజమైన గుర్తింపును బయలుపరిచినప్పుడు నిస్సందేహంగా ఆయన ఐగుప్తు భాషలో మాట్లాడలేదు, కానీ హిబ్రీ భాషలో ఆయన మాట్లాడినట్టుగా మనకి హిస్టోరియన్స్ ద్వారా మనకి తెలుస్తుంది. అయితే మరి అప్పుడు అంటున్నాడు, మరి తండ్రి క్షేమం గురించి అడుగుతున్నప్పుడు వాళ్ళు జవాబు చెప్పలేకపోయారు. అండ్ ఆయన మర్యాదను పక్కన పెట్టి యోసేపు తన సహోదరులతో మరింత సన్నిహితంగా మాట్లాడటానికి దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. అండ్ ఈసారి తనకు తాను స్పష్టంగా ఆయన తెలియపరుచుకున్నాడు. అండ్ ఇప్పుడు మనము ఈ 4th verse నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టనీయకుడి. అంటే నన్ను అయ్యో ఇన్ని ఒక స్లేవ్ లాగా అమ్మేశాము, సో అందుకని మీరు ఏమైనా దుఃఖపడుతున్నారా? దుఃఖపడొద్దు. మరి ఒకవేళ బానిసగా అమ్మేసినందుకు సంతాపపడుతున్నారా? సంతాపపడవద్దు. అంటే మీరేదో చేసినందుకు నేను ఇక్కడికి రాలేదు. అక్కడ ఒక పవర్ఫుల్ వర్డ్ ఉంటుంది 5th verse ఏమంటున్నాడంటే, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను అని చెప్పి నేను అక్కడ రాసిపడింది. God sent me before you to preserve life. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను అని చెప్పి అంటున్నాడు. అండ్ 6వ వచనం చూస్తే, 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును.
మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు అని చెప్పి అంటున్నాడు. సో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దిస్ ఈస్ ఎ ప్రామిస్ అండ్ ఎ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్. ఎ ప్రామిస్ అండ్ ఎ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్. ఈయన ఇక్కడ అంటున్న మాటలు మనం గమనించినట్లయితే ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించని అంటున్నాడు. తర్వాత మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను అని చెప్పి అంటున్నాడు. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. అయితే మరి ఎక్కడున్నాయి ఈ మాటలు మనం చూసినట్లయితే మనకు జరిగే సంభవాల్లో ఎనీ ఇన్సిడెంట్స్ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని సార్వభౌమత్వం. ఎనీథింగ్, వెదర్ యు ఆర్ గోయింగ్ త్రూ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ or immigration issues or job related issues or health related issues, God will never leave you nor forsake you. నిన్ను విడువను ఎడబాయను అని చెప్పి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. మనకు జరిగే సంవాల్లో దేవుని సార్వభౌమ అధికారాన్ని గురించి ఈ యొక్క మాటలు మనకి చాటి చెప్తున్నాయి. తన అన్నల దుష్ట ఉద్దేశాలకు అతీతంగా ముఖ్యమైన 2 సంగతులు చేయటానికి దేవుడు కార్యం చేశాడని యోసేపు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ 2 కార్యాలు ఏంటి తెలుసా? యోసేపు నాయకత్వం ద్వారా 7 సంవత్సరాల యొక్క కరువునికి ఆయన ముందుగానే సిద్ధపరచుకున్నాడు. 2 + 5 7 years of famine. ఒకటి, ఫస్ట్ థింగ్, దేశంలో ప్రాణరక్షణ. రెండవది, రక్షించి శేషముగా నిలుపుట. ఎవరిని? ఇశ్రాయేలు జనాంగాన్ని. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. The 12 tribes of Israel came from Jacob. అండ్ ఆ ఇశ్రాయేల్ యొక్క శేషము ఉండాలి అంటే ఐగుప్తుని ముందుగా పంపించాల్సి వచ్చింది. ఐగుప్తుని ముందుగా జోసెఫ్ని ముందుగా పంపించడం ద్వారా మొత్తము ఒకటి దేశంలో ప్రాణరక్షణ, రెండోది రక్షించి శేషముగా నిలుపుట. సో కెన్ సమ్వన్ రీడ్ Ezra 9:8 ప్లీజ్? Ezra, book of Ezra, 9th chapter, 8th verse. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యంలో మమ్మను కొంచెం తెప్పరిల్ల చేయనట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. Yes, thank you Amulya. ఇక్కడ ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను మాలో ఒక శేషం ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరిచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. But now for a brief moment favor has been shown by the Lord our God to leave as a remnant and to give as a secure hold within his holy place, that our God may brighten our eyes and grant us a little reviving in our slavery. Mari atlage ee promise and prophecy fulfillment we can also see in the book of Isaiah. Turn your Bibles to book of Isaiah chapter 10 verse 20. Can someone read Isaiah 10:20? ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును తమను హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును తమ్మును హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక ఎవరిని ఆశ్రయించాలంటే సత్యమును బట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. In that day the remnant of Israel and the survivors of the house of Jacob
will no more lean on him who struck them, but will lean on the Lord, the Holy One of Israel, in truth. And చివరిగా నేను ఇంకొక ప్రామిస్ అండ్ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ను చూపించి నేను ముగించబోతున్నాను. And turn your Bibles to book of Jeremiah. Book of Jeremiah. And actually ఈ ఐజాయాలో కూడా నేను చదువుతున్నాను 28th చాప్టర్ 5th verse. ఆ దినమున సైన్యములకు అధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును, సౌందర్యము గల మకుటముగా నుండును. In the day the Lord of hosts will be a crown of glory and a diadem of beauty to the remnant of his people. And then now can someone read Jeremiah 23:3. మరియు నేను వాటిని తోలివేసిన దేశంలో అన్నిటి నుండి నా గొర్రెల శేషము సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను. అవి అభివృద్ధి విస్తరించు. Thank you, Kavya. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను. అవి అభివృద్ధి పొంది విస్తరించును. యాక్చువల్గా జోసెఫ్ తర్వాత ఒక తరం వచ్చింది, దేవుడు ఎరుగని తరం ఒకటి వచ్చిందని ఉంటుంది బైబిల్లో. అంటే అంత భయభక్తులు కలిగి ఉన్న యోసేపు తర్వాత కంప్లీట్గా అసలు దేవుడు లేడు అనుకునే తరం రావడం ఎంత ఆశ్చర్యము. సో ఆ ఈజిప్షియన్స్కి భయం వేసింది, ఏంటి ఇజ్రాయెలైట్స్ ఎక్కువైపోతున్నారు, మరి వీళ్ళు ఎక్కువైపోతే ఇంక మనల్ని ఎవరు పట్టించుకోరు, మనమే వాళ్ళకి దాసోహం అయిపోవాలేమో అనేంతగా వాళ్ళు విస్తరింపడం మనం చూస్తున్నాం. And then I will gather the remnant of my flock out of all the countries where I have driven them, and I will bring them back to their fold, and they shall be fruitful and multiply. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ ఈ మనము చదవబడిన వాక్యాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మరి యోసేపు 3 సార్లు నొక్కి వక్కాణించాడు. ఏమని? ఐగుప్తుకి పంపించింది మీరు కాదు, దేవుడు. మీ యొక్క శేషాన్ని, మన ఇశ్రాయేలు జనాంగం యొక్క శేషం ఉండాలి అంటే దేవుడు నన్ను ముందుగా పంపించాడు తప్ప మీరేదో నన్ను కొట్టేసి గుంటలో పడేసి బానిసత్వానికి అమ్మేసినందుకు కాదు. ఐగుప్తుకు తను పంపింది తన సహోదరులు కాదు, దేవుడే అని యోసేపు 3 సార్లు స్థిరపరిచాడు. నేను I'm going to close with 2 thoughts. ఒకవేళ మీరు కఠిన పరిస్థితులు గుండా వెళ్తున్నారా, బట్ నెవర్ అండ్ ఎవర్ like think that God left you, God forsake you. నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. I will never leave you nor forsake you. ఒక ప్రిజనర్ బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. దేన్ని బట్టి అంటే ఆయన పవిత్రతను కాపాడుకున్నాడు. మనం పవిత్రత కాపాడుకుంటే దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవుడు శాంక్టిఫై చేయాలంటే ఒక అరక్షణం కూడా చూడాలి. అందరినీ ఒకేసారి, లోకాన్ని సర్వాన్ని శూన్యం నుంచి సృష్టించిన దేవుడు అందరినీ శాంక్టిఫై చేయడం ఆయనకు పెద్ద పనే? నో, బట్ వీ నీడ్ టు కాన్సెక్రేట్ అవర్ సెల్వ్స్. When we consecrate ourselves, then God will sanctify us. సో ఎప్పుడైతే దేవుడు మరి యోసేపు తనను తను పవిత్రపరుచుకున్నాడో దేవుడు తన యొక్క ప్రధానమంత్రిగా ఆయన యూజ్ చేశాడు. కఠిన పరిస్థితుల్లో సైతం దేవుని హస్తాన్ని చూసే వైఖరి ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుడు యోసేపును ఫరోకు తండ్రిగా, ఉన్నతమైన సలహాదారునిగా ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగా నియమించాడు. దేవుడి కొద్ది మాటలను మన ఆత్మీయ మేలు నిమిత్తమే దీవించునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రములు, రాజాది రాజా మీకు స్తోత్రములు, దేవాది దేవా మీకు స్తోత్రములు. తరాలు మారిన, యుగాలు మారిన దేవా మీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఆకృతిన్న దేవ మీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచన కర్తవు, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడికి స్తోత్రాలు. యెహోవా నేను నాకు అసాధ్యమైనది అనే కలదా అని చెప్పి అంటున్నావు దేవా. నేను
భూమి మార్పు నందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, మరి అండ్ దేవుని యొక్క కృప మీతో ఉంటుంది. ఎట్లాంటి పరిస్థితుల గుండా జస్ట్ మీ ఇన్ యువర్ ఓన్ ద హార్ట్ అండ్ మైండ్ థింక్, లార్డ్ థ్యాంక్ యూ జీసస్, ఇది నాకు అవ్వదనుకున్నాను బట్ నువ్వు చేసావు. లార్డ్, ఈ యొక్క నేను అస్వస్థత నా నుంచి వదిలిపోదేమో అనుకున్నాను బట్ నువ్వు నన్ను స్వస్థపరిచావు. అసలు ఇక్కడ నేను వర్క్ వీసాతో వచ్చిన వాడిని ఇక్కడ నేను ఇమిగ్రెంట్ అవుతానని, సిటిజన్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు బట్ నువ్వు చేసావు. అండ్ నేను మరి ఇక్కడ ఒక సొంత గృహాన్ని నేను కొనుక్కుంటానని ఎప్పుడు అనుకోలేదు బట్ యు మేడ్ ఇట్ టు హ్యాపెన్. మరి ఇట్లాంటి మరి సమయంలో మీరు కెన్ యూ సే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆల్ యూ హ్యావ్ టు సే జస్ట్ థ్యాంక్ ద లార్డ్. మరి యొక్క సమయంలో ఒక చిన్న నేను ఒక కోరస్తో ముగించిపోతున్నాను. వి ఆల్ నో దిస్ and then we will all sing, just basically thanking the Jesus in one perspective. Thank you Jesus, 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 thank you Jesus. Hallelujah, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోక తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మా మొదటిగా ప్రభా తండ్రి మరి మీ యొక్క వాక్యాన్ని షేర్ చేయడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అట్లాగే రామ్ ప్రసాద్ కుటుంబానికి నేను ప్రభా తండ్రి నేను మరి ఐఎమ్ కన్వేయింగ్ మై సిన్సియర్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అలాగే ప్రభా తండ్రి నేను చేరి వచ్చిన ప్రతి వారి మీద మీ యొక్క కృపావర్షాన్ని కురుమరింపు చేయమని, ఈ రాకడ ఈ గృహంలోకి వచ్చేవారు పోవారు ఆశీర్వదింపబడేలాగున దీవింపబడేలాగున ఈ గృహానికి ప్రభా తండ్రి నైనా మేక్ దిస్ హౌస్ ఎస్ అ లైట్ హౌస్ ఫర్ ద పెరిషింగ్ సోల్స్. మరి ప్రభా రక్షణ లేని వారిని రక్షణ మార్గంలో నడిపించే సాధనముగా ఈ కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని
ఇక్కడ చేరినప్పుడు వచ్చిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసని చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి ఉన్నతి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.